టీమిండియా పేసర్ మన హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్పై విశ్వరూపం చూపించాడు. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో తన బౌలింగ్తో దుమ్ము లేపాడు. మూడో రోజు ఆట ఆరంభంలో చివరి సెషన్లో బఠానీలు తిన్నంత సునాయాసంగా వికెట్లు పడగొట్టాడు. పిచ్చు బ్యాటింగ్కు అనుకూలిస్తున్నప్పటికీ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 6 వికెట్లతో చెలరేగిన సిరాజ్ ఇంగ్లాండ్ నడ్డి వీడ్చాడు. సిరాజ్ మియా ఒక్కడే 4 బ్యాటర్లను డకౌట్లు చేశాడంటేనే అతను ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా లేని సమయంలో బౌలింగ్ భారాన్ని తన భుజాలపై వేసుకుని చక్కగా నడిపించాడు. సిరాజ్ దెబ్బకు ఇంగ్లాండ్కు 303 పరుల కొండంత భాగస్వామ్యం వచ్చినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. సిరాజ్కు ఆకాష్ దీప్ కూడా బాగా సహకరించాడు. కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు. దీంతో జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ భారీ సెంచరీలతో చెలరేగినప్పటికీ ఈ పిచ్పై ఇంగ్లాండ్ సాధారణ స్కోర్కే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. అలాగే మూడో రోజు ఆట మొత్తంలో ఏకంగా 12 సంచలన రికార్డులు కూడా నమోదయ్యాయి. 3 వికెట్ల నష్టానికి 77 పరుగుల ఓనెస్ స్కోర్తో మూడో రోజు తమ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ను ఆరంభంలోనే టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ దెబ్బకొట్టాడు. మూడో రోజు ఆట రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో 2 కీలక వికెట్లు తీశాడు. 22 పరుగులు చేసిన జో రూట్ వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ చౌటాడు. సిరాజ్ వేసిన ఆ తర్వాతి బంతికే బెన్ స్టోక్స్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అతను కూడా కీపర్ పంత్కే క్యాచ్ చౌటాడు. దీంతో 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టంలో పడింది. దీంతో మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చిందని అనిపించింది. కానీ అప్పుడే మొదలైంది అసలు ఆట. అయితే టెస్టుల్లో ఇండియాపై కనీసం 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యల్పంగా 24 సగటు మాత్రమే ఉన్న బ్యాటర్గా స్టోక్స్ చెత్త రికార్డును ముట్టగట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ భాగస్వామ్యం టీమిండియా పాలిట శాపంగా మారింది. క్రీజ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే జేమీ స్మిత్ దాటిగా బ్యాటింగ్ చేశాడు. హ్యారీ బ్రూక్ కూడా తన దూకును కొనసాగించాడు. ఇద్దరూ కలిసి వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్ 7 ఫోర్లు 1 సిక్స్తో 75 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 32వ ఓవర్లో అయితే జేమీ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా 5 బంతుల్లో 4, 6, 4, 4, 4 బాది ఊచకోత కోశాడు. ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే 7 ఫోర్లు 1 సిక్స్తో 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం కూడా పూర్తయింది. వీరిద్దరు ఓవర్కు సునాయాసంగా 5 నుంచి 6 పరుగులు రాబడుతూ ఇంగ్లాండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత్ దగ్గర సరైన వ్యూహాలే కనిపించలేదు. మన బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ అయితే ఓవర్కు 6 ఎకనామీతో పరుగులు ఇచ్చారు. మన వాళ్ళ బౌలింగ్లో బ్రూక్, స్మిత్ ఇద్దరు సునాయాసంగా 4లు 6లు బాదారు. పిచ్చు ఫ్లాట్గా ఉండి బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడం, బౌలర్లకు పెద్దగా హెల్ప్ లభించకపోవడం మనకు మైనస్గా మారింది. దీంతో ముందుగా అనుకున్నట్టుగానే జస్ప్రీత్ బుమ్రా లేని లోటు ఈ మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ స్కోర్ వన్డే మ్యాచ్ తరహాలో 38 ఓవర్లలోనే 200 దాటింది. అలాగే 14 ఫోర్లు 3 సిక్స్లతో 80 బంతుల్లోనే జేమీ స్మిత్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ తరపున వేగంగా సెంచరీ చేసిన 4వ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ సెషన్లో అయితే జేమీ స్మిత్ ఏకంగా T20 తరహాలో బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవాలి. టెస్టుల్లో జేమీ స్మిత్కి ఇది 2వ సెంచరీ. స్మిత్, బ్రూక్ భాగస్వామ్యం కూడా సునాయాసంగా 150 దాటింది. లంచ్ బ్రేక్ విరామ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 47 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. క్రీజులో 102 పరుగులతో జేమీ స్మిత్, 91 పరుగులతో హ్యారీ బ్రూక్ ఉన్నారు. 27 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో ఇంగ్లాండ్ ఏకంగా 172 పరుగులు చేసింది. దీంతో తొలి సెషన్లో ఆ జట్టు ఏకంగా 6కు పైగా ఎకనామీతో పరుగులు చేసింది. టీమిండియా టెస్ట్ కెరీర్లో ఓ సెషన్లో అత్యధిక పరుగులు వచ్చిన 3వ సెషన్గా ఇది నిలిచిపోయింది. దీంతో తొలి సెషన్ ఆరంభంలోనే 2 వికెట్లు తీసినప్పటికీ చివరకు ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయించింది. ఇక లంచ్ బ్రేక్ అనంతరం మొదలైన సెకండ్ సెషన్లో కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ తమ దూకును కొనసాగించారు. తమ బజ్బల్ బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించారు. దీనికి తోడు ఫ్లాట్ పిచ్ కూడా వారికి సహకరించింది. దీంతో పిచ్ నుంచి వస్తున్న మద్దతును ఉపయోగించుకొని సునాయాసంగా పరుగులు చేశారు. దీంతో వారిని అవుట్ చేయలేక భారత బౌలర్లు తేలిపోయారు. ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్ 12 ఫోర్లు 1 సిక్స్తో 137 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టులో హ్యారీ బ్రూక్ ఇది 9వ సెంచరీ. 44 ఇన్నింగ్స్లోనే అతను 9 సెంచరీలు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ తరపున అతి తక్కువ ఇన్నింగ్స్లోనే 9 సెంచరీలు చేసిన 4వ బ్యాటర్గా హ్యారీ బ్రూక్ రికార్డు నెలకొల్పాడు. ఇక సెకండ్ సెషన్ మొత్తం టీమిండియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండ్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఈ క్రమంలోనే 19 ఫోర్లు 3 సిక్స్లతో 144 బంతుల్లోనే జేమీ స్మిత్ 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. టెస్టులో అతనికి ఇదే బెస్ట్ స్కోర్. ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన 5వ బ్యాటర్గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. అలాగే ఇద్దరి మధ్య భాగస్వామ్యం కూడా 250 దాటిపోయింది. ఇంగ్లాండ్ స్కోర్ కూడా 350 దాటిపోయింది. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. 157 పరుగులతో జేమీ స్మిత్, 140 పరుగులతో బ్రూక్ క్రీజ్లో ఉన్నారు.
28 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 106 పరుగులు వచ్చాయి. తొలి సెషన్తో పోలిస్తే సెకండ్ సెషన్లో టీమిండియా బౌలర్లు పరుగులు కట్టడి చేసినప్పటికీ వికెట్ మాత్రం సాధించలేకపోయారు. టీ బ్రేక్ అనంతరం హ్యారీ బ్రూక్ కూడా 222 బంతుల్లో 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అప్పటికి బ్రూక్ 16 ఫోర్లు 1 సిక్స్ బాదాడు. ఆ తర్వాత 6వ వికెట్కు బ్రూక్ స్మిత్ భాగస్వామ్యం కూడా ఏకంగా 300 పూర్తయింది. 33 ఫోర్లు 3 సిక్స్లతో ఏకంగా 82 స్ట్రైక్ రేట్తో ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అందులో స్మిత్ బ్యాట్ నుంచి 168, బ్రూక్ బ్యాట్ నుంచి 127 పరుగులు వచ్చాయి. ఇంతకీ భాగస్వామ్యం బ్రేక్ కాకపోవడంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ చెందారు. అయితే రెండో కొత్త బంతి రావడంతో ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 83వ ఓవర్లో ఆకాశ్దీప్ విడదీశాడు. హ్యారీ బ్రూక్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బంతి అద్భుతంగా టర్న్ అయి స్టంప్స్ను తగిలింది. ఇక్కడ నుంచి టీమిండియా బౌలర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. దీంతో 387 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 6వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 234 బంతుల్లో 17 ఫోర్లు 1 సిక్స్తో 158 పరుగులు చేశాడు హ్యారీ బ్రూక్. బ్రూక్ స్మిత్ కలిసి ఏకంగా 60.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. అంటే 364 బంతుల్లోనే ఏకంగా 303 పరుగుల కొండంత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 84 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకలు కష్టంలో ఉన్న దశ నుంచి ఇంగ్లాండ్ జట్టును 387 పరుగుల వరకు ఈ భాగస్వామ్యం చేర్చింది. దీంతో ఇంగ్లాండ్ దారుణ పొజిషన్ నుంచి మంచి పొజిషన్కు చేరుకుంది. ఆ తర్వాత కూడా కొత్త బంతితో మన పేసర్లు ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్ చెలరేగారు. పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యాక ఇంగ్లాండ్ ఆల్అౌట్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ కాసేపటికే 5 పరుగులు చేసిన క్రిస్ వోక్స్ను ఆకాశ్దీప్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బ్రైడన్ కాస్ను సిరాజ్ లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో 396 పరుగులకు ఇంగ్లాండ్ 8వ వికెట్ కోల్పోయింది. ఇక 90 ఓవర్లో జోష్ టంగ్, షోయబ్ బషీర్ను సిరాజ్ డకౌట్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత పేసర్ల దెబ్బకు ఇంగ్లాండ్ చివరి 5 వికెట్లను 20 పరుగుల వ్యవధిలోనూ కోల్పోయింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 587 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ జేమీ స్మిత్ మాత్రం నాటౌట్గా నిలిచాడు. 88 స్ట్రైక్ రేట్తో 207 బంతుల్లో 184 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 21 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. సెంచరీని 80 బంతుల్లోనే చేసిన స్మిత్ ఆ తర్వాత భారత బౌలర్లు కట్టడి చేయడంతో అదే దూకుడుతో రన్స్ చేయలేకపోయాడు. సెంచరీ తర్వాత 127 బంతుల్లో 84 పరుగులే చేశాడు. కాగా భారత్పై 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా జేమీ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. అలాగే భారత్పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్గా కూడా స్మితే కావడం గమనార్హం. అంతేకాకుండా ఇంగ్లాండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్గా కూడా జేమీ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. ఇక భారత బౌలర్లో మహమ్మద్ సిరాజ్ 70 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో దుమ్ము లేపాడు. తన అద్భుత బౌలింగ్ నైపుణ్యంతో ఇంగ్లాండ్ టెయిలెండర్లను త్వరగా అవుట్ చేశాడు. టెస్ట్ కెరీర్లో సిరాజ్కి ఇది రెండో అత్యుత్తమ గణాంకాలు. ఇక ఆకాశ్దీప్ 88 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 6 బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. అయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 400కు పైగా పరుగులు చేసింది. దీంతో ఒక ఇన్నింగ్స్లో 6 బ్యాటర్లు డకౌట్ అయినప్పటికీ 400కు పైగా స్కోరు చేసిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు నెలకొల్పింది. కాగా 6 డకౌట్ అయినప్పటికీ స్మిత్, బ్రూక్ నెలకొల్పిన 303 పరుగుల భారీ భాగస్వామ్యం ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించడానికి కారణమైంది. అలాగే ఇద్దరు బ్యాటర్లు 150+ రన్స్ చేసినప్పటికీ తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఇంగ్లాండ్ చెత్త రికార్డును ముట్టగట్టుకుంది. ఇక తొలి ఇన్నింగ్స్లో 2 జట్ల బ్యాటర్లు తమ 6వ వికెట్కు 200+ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. టెస్టు క్రికెట్లో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ టీమిండియా ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించారు. వరుస బౌండరీలతో ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలోనే తొలి వికెట్కు వన్డే తరహాలో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 22 బంతుల్లోనే 28 పరుగులు చేసిన జైస్వాల్ జోష్ టంగ్ వేసిన 8వ ఓవర్లో లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. దీంతో 51 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్ టెస్టుల్లో 2000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు 40 ఇన్నింగ్స్లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో టెస్టుల్లో టీమిండియా తరపున వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్గా రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు. అనంతరం కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ కలిసి మూడో రోజు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. 28 పరుగులతో కేఎల్ రాహుల్, 7 పరుగులతో కరుణ్ నాయర్ క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి సెషన్లో 116 పరుగులు రాగా ఏకంగా 6 వికెట్లు పడ్డాయి. మొత్తంగా 82.3 ఓవర్ల పాటు సాగిన మూడో రోజు ఆటలో ఏకంగా 394 పరుగులు వచ్చాయి. 8 వికెట్లు పడ్డాయి. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 4వ రోజు కనీసం మరో 200 పరుగులు చేయడం చాలా మంచిది. అప్పుడు ఇంగ్లాండ్ ముందు ఓవరాల్గా 450 పరుగుల లక్ష్యాన్ని పెట్టొచ్చు. ఎందుకంటే ఈ పిచ్పై అంతకు తక్కువ లక్ష్యాన్ని ఉంచితే ఇంగ్లాండ్కు చేజ్ చేసే అవకాశాలు ఉంటాయి.
ఆ జట్టు బజ్బల్ బ్యాటింగ్తో భారీ లక్ష్యాలను ఎంత బాగా చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే 450 పరుగుల లక్ష్యాన్ని ఉంచితే ఇంగ్లాండ్ ఎంత బాగా ఆడినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. పైగా చివరి రోజు పిచ్చు స్పిన్నర్లకు సహకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఇంగ్లాండ్ ముందు ఎంత టార్గెట్ పెడితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.